అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇలానైతే శివరాత్రి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. చేసిలా మీరు గంగ స్నానం? మేమైతే ఇప్పుడే పోతాను. 9 అవుతుంది టైం. 9 అవుతానుగా. ఇట్లా ఎంతమంది మాట్లాడారు, మనం ఎంతమంది ఉన్నాం, నువ్వు ఎంత తెచ్చినాం? నేను నడిపాను ఇప్పుడు పోగా. ఇప్పుడు నేను కారు నడుపుతా. శివరాత్రి గోల్ దావే అమ్మ పోదాం. నిన్న మా మమ్మీ మైదాకు నూరింది. ఇగో నూరిందని పెట్టుకున్నా ఆకు మైదాకు. ఫస్ట్ మిరపకాయలు నూరినాక ఇది నూరిందట. ఓ నైట్ అంతా ఘోరంగా మండుడు పాపం. టమాటా చెట్టు కూడా ఎన్ని టమాటా కాయలు కాసినాయో, బొచ్చడు కాసినాయి. ఇప్పుడు ఇక గంగ స్నానం పోవాలి. ఎడుకోరా మేరా చూడు ఎంత బాగా పిచ్చాడా దిగుతా, నన్ను తిడతారు మళ్ళా. ఫస్ట్ లక్షపేట అనుకున్నాం, మళ్ళీ ఆటలు కూడా అనుకున్నాం. ఇక మళ్ళా ఇప్పుడు కోట్లింగల పోతాన్నాం. అమ్మా చిన్నకాయలు పసుపుతో 30 రూపాయలు, పెద్దకాయలు అయితే 40 రూపాయలు. ఏవి అంటారు? 30 రూపాయలు. 30 రూపాయలు ఎన్ని ఇవ్వాలి? దర్శనానికి ఫుల్ మంది ఉన్నారని మేము ముందడికి వెళ్ళొచ్చినాం. మంచి పని, మీ మమ్మీకి మంచి పని అయింది. లక్కీ గుడి ఇటు ఉంటే గుడికి అటు తిరిగి కొడుతుండు. మస్తు తీయ ఉన్నాయి ఘోరంగా. లక్కీ తాగు నీళ్ళే తాగుతాడు. నేను కూడా తింటా. మొక్కినావా? గంగా ఇంకా గంగేద్ర మొక్కుతాను. ఇప్పుడు పులిహోర ఇచ్చుడు బందావు నిజంగా ఇయ్య ఇవుడు అంత ఇంటికైనా నువ్వు పల్లెం పట్టకుండా చాలు. గంగ స్నానం అయితే ఇప్పుడే మేము బోంగ బొచ్చడి మంది ఉండే, ఇప్పుడు మళ్ళీ రాంగ కూడా ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ గూడెం. స్పెషల్ మా ఏంటి మక్క గారెలు. వీడియో వేసే దాకా ఇడు ఉండడు, వీడియో వేసినాక ఇడికి జంప్ అవుతాడు. ఒక్క పొద్దున్నాడా? ఒక్క పొద్దు లేడు, మా అన్న లేడు. నేను కూడా ముట్టకురా, ఒక్క పొద్దు లేనని. సక్సెస్. శివరాత్రి కాబట్టి దేవుడు లాంటి మంచి గడగాలి. దేవుడి గద్ద అనుకుంటా. మేము గంగ స్నానం వచ్చేసరికి ఫుల్ లేట్ అయింది. మళ్ళా ఇంకొక 3-4 నెలలు అయితే మళ్ళీ ఎదుర్కొల్పు కొలుచుడే మేము. కానీ మమ్మీ ఎప్పుడే మళ్ళా ఎవరిని ఘోరంగా పంచలేదు. మమ్మీ ఎదుర్కొల్పు ఎప్పుడే అండి, ఏం అడుగు గద్దని అంటుంది. దేవుడు నాట అడగాలట. అయ్యో చూసిల్లా మా మమ్మీ గట్ల ఎత్తుంది కాట. ఏమో బాధ అనిపించిందట అని బుధవారం రోజు దేవుని గూడంగా స్నానం చేసి మొక్కలేదట. వేస్ట్. మా మమ్మీ వాడ దీనికోసం తయారు అయిపోయింది. మా పాప ఏమో ఇవి చేస్తా, నేను ఇవి చేద్దాం. మా అన్న వేడి సప్పుడే కావాలి. వీడియో ఇష్టలేవాలే, అందుకే ఆయనకు ఒక పని చెప్పింది, వీడియో తీరా అని. ఇవాళ దాకా బువ్వకూర నెరవట్లేదని. మా చెల్లకు వంట చేయరాదు, నన్ను నేనే ట్రైనింగ్ ఇస్తా. లాస్ట్ ఇయర్ చూడలేదా వాళ్ళు ఎన్ని వెరైటీలు చేసినా?
తిడతాడు, మళ్ళీ తిట్టినాక తిట్టింది అంటాడు అంతే. బెల్లం వేసింది ఇంకా అది మస్తు లూజ్ అయింది కానీ ప్రతిసారి మేము గీడ పెట్టేది, కాకపోతే ఈసారి దేవుడు ఇక్కడ ఉందని ఈసారి ఇటు సైడ్ పెట్టినాం. మళ్ళీ ప్లస్ ఇటు కూడా పెట్టద్దు అన్నారు, అందుకే ఇటు సైడ్ పెట్టినాం. ఈసారి మేము మస్తు చేంజ్ చేసినాం అన్ని ప్లేస్లు, అంటే వంట ఇక్కడ ఇది ఇక్కడ ఫుల్ చేంజ్ చేసినాం. ఇంకా మా ఇల్లు ఇంకా ఫుల్ చేంజ్ అవుతుంది. దేవుని దేవాలు అన్ని మంచిగా కావాలి, అన్ని చేంజ్ చేయాలి. అంటే ఎందుకంటే కొంచెం వాస్తుకు లేదట, అందుకోసం అక్కడ పెట్టాలి. అయ్యో మమ్మీ మనం బొట్టు పెట్టుకోలేమే. బాబు తడుపుకోను. చూపు లోపలే నీవే ఉన్నావు. ధూపం ముట్టించిన నీళ్ళంతా అయింది. కాలుతుందా? చేతి జోడిస్తే చాలు తెలిసావు, చలికాలంలో వేడి చూపావు, చివరి ఊపిరికి తోడు నిలిచావు. పలారం పట్టుకొని వస్తలేరు, మేమేమి ఈడ పలారం కోసం అత్తారు దాని హాని ఉన్నదా, వాళ్ళు మంది కోసం చెప్తారు. మేము ఉన్నాం ముగ్గురం, మాకు పెట్టచ్చు కదా, మాకేం పెడతలేరు. వాళ్ళు వచ్చేదాకా కూడా దాలి రాయేసిన పలారములు జయను రాయసిన పలారంలో రొడగాడిది నీకు పెట్టలేదురా నేను? పెట్టినావు ఫస్ట్ నాకే పెట్టినావు. మా ఇద్దరు కొబ్బరి కొట్టినాం, పలారం మంది పెట్టినాం. ఓన్లీ మా అమ్మమ్మలు ఒక్క పద్ధతి అన్నం తింటే అయిపోద్ది. ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన రాసిన పలారముల్లో ఇస్తారా. పాప మా అబ్బకి నడవ రాకుండా ప్రసాదం తీసుకుంటా అని వస్తుంది. బయటికి వచ్చి తీసుకోవాలి కాబట్టి మట్టన్నానే నన్ను పట్టుకో, నన్ను పట్టే అత్తా అబ్బా నీ అవ్వ చూడు నేను పట్టుకోయి అంటే అత్త అంటుంది. పండ్లు ఉన్నాయా దంగుతాయా? చూపు లోపలే చేతి జోడిస్తే చాలు తెలిసావు, చలికాలంలో వేడి చూపావు, చివరి ఊపిరికి తోడు నిలిచావు. నిన్నే నమ్మనాథ, నిన్నే జపిస్తా రాత్రింబగళ, నీ పేరు చాలు నాలో శాంతి. ఇప్పుడు అందరూ అనుడే బాబాయ్ అను పెట్టి ఉరుకుతా పలారం వల్ల గట్ల పెడతారా బాగానే. ఏమైందిరా నువ్వు పంచుతావా? ఇంకా చిన్న వాళ్ళందరూ తింటే నువ్వు పంచుతావా?